Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు మన డాక్టర్ దిలీప్ గారు. ముఖ్యంగా ఈరోజు ఎపిసోడ్లో మనం ముఖ్యంగా పీసీఓడి ఈ సమస్య ఎందుకు వస్తుంది, ఈ డేట్స్ అనేవి ఎందుకు పోస్ట్పోన్ అవుతూ కొంతమందికి 2-3 months వరకు కూడా డేట్స్ రాకపోవడానికి గల కారణాలు ఏంటి, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నిటి కూడా ఒక క్లారిటీ తీసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో. నమస్కారం సార్. నమస్కారం. సో అంటే కేతన ఆరోగ్య కేంద్రం సంబంధించి మీరు వరకు ఎంతోమందికి ఆయుర్వేదం పరంగా చాలా రకాల సమస్యలకు సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియా అని వచ్చేమో ఈ కాన్సెప్ట్ని, పీసీఓడి, పీసీఓఎస్, ఈ రెండు కూడా అమ్మాయిల్లో పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. మెయిన్ రీజన్ లైఫ్ స్టైల్ అని ఎక్కువ మంది చెప్తూ ఉంటారు, డాక్టర్స్ కానీ ఎక్కువ మంది. మీరేం చెప్తారు? ఇదే రీజన్ అంటారా, లేదంటే ఇంకా వేరే అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి? చాలా రీజన్సే ఉన్నాయి. అంటే ఒక డిసీజ్ రావడానికి చాలా రీజన్సే ఉంటాయి. ఇప్పుడు పీసీఓడి ఇవన్నీ, పీసీఓస్ ఇవన్నీ కూడా గైనిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కిడ్నీ రిలేటెడ్గా అనమాట. కిడ్నీ లివర్ రిలేటెడ్గా ఎక్కువ డిసీజెస్ ఉంటాయన్నమాట. అయితే రూట్ కాజ్లో మనము ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి రూట్ కాజ్నే మనం మాట్లాడుకోవాలి. మనము ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట. పీసీఓడి పీరియడ్స్ సరిగా, సైకిల్ సరిగా రాకపోవడం, ఇవన్నీ సిమ్టమ్ బేస్ చేసుకుని ఉంటాయి. రూట్లో ఎక్కడ ఉంటుంది ప్రాబ్లం? రూట్లో ఎక్కడ ఉంటుంది మేజర్గా ప్రాబ్లం? వీళ్ళకంటే ఒక ఫియర్ ఉంటుంది. ఈ రోజుల్లో అమ్మాయిల్లో ఎందుకు పీరియడ్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అని అంటే వాళ్ళకి లైఫ్ అంటే భయం వేస్తుంది. ఈ భయాన్ని ఏం చేస్తుందంటే కిడ్నీని ఇంబ్యాలెన్స్ చేస్తుంది. అందుకే సైన్స్ ఏం చెప్తుంది, న్యాచురల్ సైన్స్ ఏం చెప్తుంది అని అంటే కాటుక పెట్టుకోమని చెప్తుంది. ఈ కాటుక దిష్టి కోసం అని కాటుక పెడతారు. చాలామంది అరికాల్లో కాటుక పెడతారు భయపడుకొని ఉండేదానికి. కిడ్నీని అంటే యాక్యుపెంచర్లో కిడ్నీ పాయింట్ ఒకటి ఉంటుంది అరికాల్లో, అక్కడ కాటుక పెట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే కిడ్నీ అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే కంటికి కాటుకలు పెట్టుకోవడం కూడా ఇదంతా కూడా సైన్స్, నేచురల్ సైన్స్ అనమాట ఇవన్నీ కూడా. కానీ ఈ రోజుల్లో ప్యాషన్ అయిపోయింది. వీటన్నిటికి దూరంగా ఉండేసి పెయింట్స్ వాడుతున్నారు కొంతమంది, కానీ పెయింట్ వాడుతున్నారు. నిజంగా అసలు కాటుక అంటే అసలు దేంతో తయారు చేస్తారు ఏం లేదనేది నేచర్ అంటే చాలామందికి అంటే అనకూడదు, రిలీజియన్స్ తీసుకోకూడదు. ముస్లిమ్స్లో తెలుసు అండి కాటుక దేంతో తయారు చేస్తారు. వాళ్ళు సుర్మా అని చెప్పేసి పెడతారు, చాలా ఒరిజినల్ అనమాట అది. అలాంటివి మార్కెట్లో దొరకడం లేదు ఇప్పుడు. అలాంటివి పెట్టడం వల్ల ఏమంటే కిడ్నీ యాక్టివేట్ అవుతుంది. అంటే దాన్ని తయారు చేసే వాటిలో విధానం కూడా చాలా ఉంటుంది. పదార్థం చాలా ఉపయోగపడుతుంది, చాలా సైంటిఫిక్ రీజన్స్ అనమాట. కాటుక అనేది అంత సింపుల్గా ఏదో పెయింట్ లాగా ఏదో క్రీమ్ ఇది చేసేది కాదు అది. దాని ప్రాసెస్ అనేది అంటే అది ఆయుర్వేద బేస్ చేసుకుని చేస్తారనమాట కాటుక అనేది కూడా. కానీ దాని బెనిఫిట్స్ అనేది కిడ్నీని యాక్టివేట్ చేస్తుంది. కిడ్నీని యాక్టివేట్ చేయడం వల్ల భయాన్ని జయించవచ్చు. కిడ్నీని యాక్టివేట్ చేయడం వల్ల గైనిక్ ప్రాబ్లమ్స్, జెనెటికల్ ఆర్గన్స్ అన్నీ కూడా ప్రాపర్గా పనిచేస్తాయి. అంటే అది మన బాడీ మీద రాసినప్పుడు నిజంగా అంత చొచ్చుకుపోయే ఇది ఉందో, దానికి చొచ్చుకుపోయేది కాదు, అక్కడ పాయింట్ అనేది యాక్టివేట్ అవుతుంది. కిడ్నీ పాయింట్ని యాక్టివేట్. ఇప్పుడు చిన్న పసిపిల్లలు చూడండి, మంచిగా ముస్తాబ్ చేసేసి అరికాలకి కాటుక పెడతాం మనం. ఓకే, అరికాలకి కాటుక ఏం చెప్తుంది అని అంటే అక్కడ కిడ్నీ పాయింట్ K1 పాయింట్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ K1 పాయింట్ ఏం చేస్తుంది అంటే చిన్న పిల్లలు, పసిపిల్లలు 1 month 2 months ఉండే పిల్లలు పడుకొని నవ్వుతూ ఉంటారు, వాళ్ళంతా వాళ్ళే ఉలిక్కి పడుతుంటారు. ఇవన్నీ కూడా కిడ్నీ బ్యాలెన్స్. వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న డ్రీమ్స్ వస్తుంటాయి, భయంకరమైన డ్రీమ్స్ వస్తుంటాయి. దానివల్ల భయపడి మూత్రం పోసుకుంటారు. కానీ ఇప్పటికీ కూడా ఎవ్వరు కూడా అంటే అవాయిడ్ చేయట్లేదు, చాలామంది ఫాలో చేస్తున్నారు. దీన్ని ఏం చేస్తున్నారు, మంచిగా రెడీ చేసేసి అరికాలకి కాటుక పెడుతున్నారు. ఈ అరికాలకి కాటుక పెట్టడం వల్ల ఏమవుతుందంటే కిడ్నీ యాక్టివేట్ అయ్యి భయాన్ని జయిస్తున్నారు పిల్లలు కూడా. జయించి మూత్రం పోసుకోకుండా కొంతవరకు ఆపుతున్నారు అనమాట. లేకపోతే చూడండి, మీరు కాటుక పెట్టకపోవడం వల్ల ఇంకా యూరిన్ ఎక్కపోతారు, ఇంకా ఎక్కువ భయపడడం నేర్చుకుంటారు. చిన్నగా ఉన్నప్పుడు అంటే భయాలు అనేవి వాళ్ళకి క్రియేట్ అయిపోతాయి. పెద్ద ఒక ఏజ్ వచ్చేసరికి ఆ భయం వల్ల అంటే తొందరగా మెచ్యూర్ అవుతున్నారు. అంటే వాళ్ళకు ఏమైపోతుందంటే కిడ్నీ ఇన్బ్యాలెన్స్ వల్లనే 10 yearsకి మెచ్యూర్ అయిపోతున్నారు. 10 yearsకి అంటే 12 years వచ్చేసరికి వాళ్ళకు పీరియడ్స్ వచ్చేసరికి పీసీఓడి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట. అందుకే న్యాచురల్గా ఉండడం వల్ల, న్యాచురల్ థింగ్స్ కొని వాడడం వల్ల కూడా, కాటుక పెట్టడం వల్ల కూడా కిడ్నీని యాక్టివేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ యాక్యుపెంచర్లో పాయింట్స్ ఉంటాయి కొన్ని. న్యాచురల్గా కూడా మనం ఇంట్లో అందరికి పాటించే ఇవన్నీ కూడా. ఈరోజు ప్యాషన్ అనుకుంటా అని చెప్పేసి మనం పెయింట్ వాడుతున్నాం, అది కరెక్ట్ కాదు. నిజమైన కాటుక అనేది మార్కెట్లో దొరకడం చాలా కష్టమైంది. వెతికితే ఇప్పటికి దొరుకుతున్నాయి, కొంతమందిలో దొరుకుతాయి బయట మార్కెట్లో. అండ్ ఈ సమస్య వల్ల మరొక మేజర్
జరిగే ఒక ప్రాబ్లం ఉంది. అదేంటి అంటే వీళ్ళు అన్నెసరీగా వెయిట్ పుట్ ఆన్ అవ్వడం, అవును. ఒబెసిటీ అని కూడా అనొచ్చు. అవును. సో దీనికి ఎటువంటి సొల్యూషన్ ఉందంటారు ఆయుర్వేదం? అయితే ఇప్పుడు మీరు చెప్పింది అంతా కూడా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అండి ఇవన్నీ కూడా. అంటే వాళ్ళు తినే ఫుడ్లో ఉంటుంది ప్రాబ్లం. ఈ మధ్య అందరికీ జంక్ ఫుడ్ అయిపోయింది అసలు. న్యాచురల్ ఫుడ్. ఫేషియల్ హెయిర్ అనేది కూడా ఇది ఒక వాళ్ళకి సమస్యగా మారింది. అవును. ఇదంతా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అండి ఇవన్నీ. అంటే మోస్ట్లీ ఎక్కువ మటుకు లంగ్స్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి హార్మోన్ ఇన్బ్యాలెన్స్, థైరాయిడ్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీటన్నిటికి కూడా ఆయుర్వేదంలో మంచి మంచి సొల్యూషన్స్ ఉన్నాయన్నమాట. అంటే సింపుల్గా ఆడవాళ్ళకు ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక ఫార్ములా ఉంటుంది, చాలా అద్భుతమైన ఫార్ములా. శతవరి అని అంటుంది. శతవరి అని ఉంటుంది ఒక ఫార్ములా. అంటే శత అంటే 100, వరి అంటే దాని బీజం అనమాట. శతవరి ఈ 100 రోగాలకు సంబంధించిన ఆడవాళ్ళకు 100 డిసీజ్కి సంబంధించిన ఒకే ఒక్క ఫార్ములా శతవరి అని ఒక ఫార్ములా దొరుకుతుంది మార్కెట్లో. అలాంటిది రెగ్యులర్గా వాడడం వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అన్నింటినీ కూడా జయించవచ్చు. గైనిక్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. పీసీఓడి నుంచి కూడా బయటపడవచ్చు. ఇవన్నీ కూడా కొన్ని ప్రాపర్గా కొన్ని కాంబినేషన్స్ మెడిసిన్స్ వాడడం వల్ల కూడా వీళ్ళు ప్రాపర్గా అన్ని డిసీజ్ని కూడా తగ్గించుకోవచ్చు. ఇన్ఫిర్టిలిటీ అంటే పిల్లలు కాకపోవడం వల్ల కూడా ఈ శతవరి వాడడం వల్ల కూడా పిల్లలు కూడా సంతానం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి ఈ ఫార్ములాలు. అంటే గైనిక్కి సంబంధించిన వాళ్ళకు ఈ శతవరి అనేది అంత అద్భుతంగా పనిచేస్తుంది. రెగ్యులర్గా మనం అంటే బూస్ట్ హార్లిక్స్ తీసుకున్నట్టు కూడా తీసుకోవచ్చు. ఇది అంత మంచి చాలా సింపుల్ రెమెడీ అనమాట. కాకపోతే లేడీస్లో 100 రోగాల్ని తగ్గించే కెపాసిటీ ఒక శతవరికి ఉంది. ఇలాంటి కొన్ని ఆయుర్వేదంలో కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. ఇలాంటి కాంబినేషన్స్ని కొన్ని ఆయుర్వేద డాక్టర్స్ని కాంటాక్ట్ చేసి కలిసి ఇంకా దాని కాంబినేషన్స్ని ఇంకా ఎలా బెనిఫిట్ తీసుకోవచ్చు అనేది కొంచెం మంది డాక్టర్లను కలిసి సలహా కూడా తీసుకోవచ్చు. సో డెఫినెట్లీ నాకు తెలిసి ప్రతి ఒక్క అమ్మాయి ఫాలో అవ్వాల్సిన విషయాలు. అండ్ నిజంగా కాటుకనే కాదు, ఇంకా ఎన్నో ఉన్నాయి. పసుపుకు సంబంధించి ఇంపార్టెన్స్ కానీ, ఉప్పుకు సంబంధించిన ఇంపార్టెన్స్ కానీ, అండ్ మీలాంటి వాళ్ళు ఇవి ఎప్పుడైతే మర్చిపోయి ఉన్నారో వీటికి సంబంధించిన నాలెడ్జ్ అంతా కూడా తిరిగి మీలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు బయటకు వస్తుంది. అండ్ డెఫినెట్లీ కాటుక అయి ఉండొచ్చు, లేకపోతే మీరు చెప్పిన మరొక రెమెడీ అయి ఉండొచ్చు. ఇవి ప్రతి ఒక్క అమ్మాయి పాటించాలనేది మనం తప్పకుండా కోరుకుందాం. అండ్ మీకు దీనికి సంబంధించి డౌట్స్నా కూడా డిస్ప్లే నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా సార్ని సంప్రదించవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి స్పెసిఫిక్గా పలానా హెల్త్ ప్రాబ్లం వల్ల మేము సఫర్ అవుతున్నాం, అది మెంటల్గా అయి ఉండొచ్చు, ఫిజికల్గా అయి ఉండొచ్చు, దాన్ని కామెంట్ సెక్షన్లో కూడా ఒకసారి మెన్షన్ చేసి చూడండి. కుదిరితే దాని మీద మేము ఒక ఎపిసోడ్ చేయడానికి ప్రయత్నిస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.